ఆమె యొక్క తొట్టెలో పిండి అయిపోలేదంట, ఆ యొక్క బుడ్డిలో నూనె అయిపోలేదంట. ఎందుకు ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుంది ఆవిడ? ఏలియా గారికి ఆతిథ్యం ఇచ్చింది. ఏలియా గారికి ఆతిథ్యం ఇచ్చింది అంటే ఆ యొక్క ఆతిథ్యంలో స్వార్థం లేదు, ఆ యొక్క ఆతిథ్యంలో అసత్యం లేదు, ఏదుంటే అదే చెప్పింది. కాబట్టి ఏం చేసింది ఆవిడ? ఆశీర్వదింపబడింది. ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదు, అన్ని సంవత్సరాలు ఆమె యొక్క బిడ్డ సమృద్ధిగా ఆహారాన్నే ప్రతిరోజు ఏంటి అక్షయ పాత్ర అంటారు చూడండి, అక్షయ పాత్ర లాగా ప్రతిరోజు పొద్దున కావాలంటే పొద్దున కొంచెం పిండి తీసుకుని అప్పం చేసుకునేవారు, నూనె తీసుకుని కాల్చేవారు, మళ్ళీ సాయంత్రానికి మరలా ఉండేది. అలాగా ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు సమృద్ధిగా ఆహారాన్ని, అది మెరాకిలా కదండి, మెరాకిల్. మరి మీ సమస్యలు దేవుడు తీర్చడని ఎందుకు అనుకుంటున్నారు? విశ్వాసం ఉందండి మనలో, విశ్వాసం ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవునికి ఆతిథ్యం ఇస్తే ఎలాంటి సమస్యనైనా, మన ఇంట్లో ఎలాంటి కష్టానైనా దేవుడు తీర్చగల సమర్థుడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి.